సాధనని ఆధ్యాత్మం కోసం చేస్తారో వాళ్ళ కోసము, అలానే ఎవరైతే ఆధ్యాత్మిక పరంగా కావచ్చు, భౌతిక పరంగా కావచ్చు, పరోపకారం కోసం ఎవరైతే కృషి చేస్తారో వీళ్ళిద్దరి కోసం అమ్మవారు ఉద్భవించింది. అందుకోసం అమ్మవారి శక్తిని వాళ్ళ కోసం ఉపయోగిస్తుంది. అందుకోసం అమ్మవారు ఉద్భవించారు అని ఆ దేవతలు స్తుతించిన ఆ సహస్రనామాల్లో ఐదో దానికి అర్థం ఉందన్నమాట. అప్పుడు దైవ అనుగ్రహాన్ని, దైవ శక్తిని, భగవంతుని, అమ్మవారిని నమ్మినప్పుడు అందులో ఎంత ఎంత అర్థం ఉంది, ఎంత భరోసా ఇచ్చినట్టు. ఎవరు సాధన చేస్తారో, కేవలం ఆధ్యాత్మిక దైవం కోసం ఎవరు సాధన చేస్తారో, అట్లనే ఎవరు ఆ సాధన చేసేలా ఉపయోగపడతారో, అట్లనే మామూలు వాళ్ళకు కూడా పరోపకారం ఎవరు చేస్తారో అలాంటి వాళ్ళకి శక్తిని ఇవ్వడానికి శ్రీ లలిత అమ్మవారు ఉద్భవించారు.